మాస్ హీరో రవితేజ లేట్ వయసులో హీరోగా నిలదొక్కున్న మంచిగా చలాకీ సినిమాలలో ప్రదర్శన ఇవ్వడం అతనికి సాటి అని చెప్పాలి. చాలా యాక్టివ్గా ఫైటింగ్లు, డాన్సులు కూడా చేస్తాడు. సినీ వారసుడే రాజ్యమేలుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఎలాంటి వారసత్వం లేకుండా ఓ స్టార్ హీరోగా ఎదగాలంటే అతడి పట్టుదల, కృషి అని చెప్పాలి. అయితే ఎందుకనో ఇటీవల కాలంలో సినిమాలపై ఆయన విసిగిపోయారా అనిపిస్తుంది. ఏడాదిగా రవితేజ ఎందుకు సినిమాలు చేయడం లేదు, ఇక ఆయన రిటైర్మెంట్కి రెడీ అవుతున్నారా అనే సందేహాలు సోషల్ మీడియాలో మిన్నంటుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన సినిమాకి తీసుకుంటున్న గ్యాప్ చూస్తుంటే ఈ మాటలకు ఊతమిచ్చినట్టే అనిపిస్తుంది. 2015 డిసెంబర్లో టైగర్ విడుదలైన తర్వాత మాస్ మహారాజ్ 3 సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు. వాటిలో ఒకటి కూడా సెట్స్ పైకి కార్యాచరణ రూపుదిద్దుకోలేదు. దిల్ రాజు నిర్మాతగా ఓ మూవీతో పాటు మరో 2 చిత్రాలకు పచ్చజెండా ఊపాడు. అవి కూడా సెట్స్ పైకి రాలేదు. రీసెంట్ గా పవర్ దర్శకుడు జాబితాలోనూ ఓ మూవీ ఒప్పుకున్నాడు. అది కూడా పెండింగ్ లో ఉంది. రాబిన్ హుడ్ అనే మరో సినిమా కొత్త దర్శకుడు చంటితో చేయాలని అనుకున్నా ఇంతవరకు ఆ ప్రాజెక్టు కూడా ఫైనల్ కాలేదు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు